తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను గీతాంజలి. మరి ఈ సంవత్సరం ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. కన్యా రాశి వారి జాతక ఫలితాలు, అలాగే ఈ పరాభవ నామ సంవత్సరంలో మెరుగైన ఫలితాల కొరకు వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటో తెలియజేస్తారా? కన్యారాశి ఈ సంవత్సరము ఆదాయం 14, మంచి ఆదాయం ఉంది కన్యారాశి వారికి. వ్యయము 8, ఇన్ఫినిటీ. ఎంత ఖర్చు పెడతారో ఆ ఖర్చు వల్ల మీకు లాభం కూడా వచ్చేస్తుంది. సో మంచి పెట్టుబడులు పెడతారు, దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. మీ ఖర్చు ఈ సంవత్సరం లాభదాయకం కిందకి మారుతుంది కన్యారాశి వారికి. రాజపూజ్యం 1, మెచ్చుకునేటువంటి వాళ్ళు ఒక్కోళ్ళే ఉంటారు, అవమానించే వాళ్ళు మాత్రం 7 ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ సంవత్సరం కన్యారాశి వారికి గురు సంచారము, శని సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరము మీకు జూన్ వరకు గురుగ్రహము, జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహం ఎక్కడుంటాడు అంటే 10వ స్థానంలో ఉంటాడు. కాబట్టి జూన్ వరకు ఏ పని చేయకూడదు, ప్రశాంతంగా ఉండండి. అన్ని రీసెర్చ్ చేయండి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏది ఏం కదా అనేది డిస్క్రిమినేషన్ చేసుకొని రీసెర్చ్ వర్క్ చేయండి తప్ప యాక్షన్ మోడ్లోకి వెళ్ళకూడదు. ఓన్లీ మెంటల్ వర్కే చేయండి, యాక్షన్లోకి వెళ్ళకూడదు. పెట్టుబడులు పెట్టడము, ఏమన్నా సరే ఎవరికైనా డబ్బులు ఇవ్వడము, అగ్రిమెంట్లు చేయడం ఏం చేయకూడదు. అమ్మడాలు కొనడాలు ఏవి చేయకూడదు. జూన్ తర్వాత మీకు ఏకాదశంలో గురువు వస్తాడు. జూన్ నుంచి మీకు లక్ టైం స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు? అక్టోబర్ వరకు సూపర్ టైం. అక్టోబర్ 31 వరకు లక్ టైం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఏ పెట్టుబడులు పెట్టండి, ఏ వ్యాపారం చేయండి, అన్నీ కలిసి వస్తాయి. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఎట్లా ఉంటుంది అని అంటే గురుడు 12వ స్థానానికి వస్తాడు. అప్పుడు ఖర్చులు ఎక్కువైపోతాయి. ఇంకా పెళ్ళిళ్ళు చేయడము, శుభకార్యాలు చేయడము, ఖర్చులు అయిపోవడము, తర్వాత అవమానాలు ఎక్కువగా ఉండడము, మీ మీద ఎవరైనా అలిగేషన్ చేయడము, మీ గురించి ఎవరైనా వార్తలు చెప్పడము, ఫేక్ న్యూస్లు వస్తాయి, మీ గురించి అంత రూమర్స్ క్రియేట్ చేస్తారు, మానసికంగా చాలా కృంగిపోతారు, ఇబ్బందులు వస్తాయి. దేని పట్టించుకోవద్దు. నీ పాటికి నువ్వు ఎంత కరెక్ట్ ఉన్నావో లేదో అది చూసుకో. దేనికి భయపడొద్దు. కన్యా రాశి వారి ఈ సంవత్సరము భయాన్ని దూరం చేసుకోండి. దేనికి భయపడొద్దు. ప్రతి దానికి సిద్ధంగా ఉండండి, మెంటల్గా సిద్ధంగా ఉండండి. తల ఎత్తుకొని ఉండండి, తల దించకండి. తప్పు చేయనంతసేపు తల దించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తల ఎత్తుకొని ఉండండి, ఎవరికి భయపడొద్దు. మిమ్మల్ని చాలామంది బ్లాక్మెయిల్ చేస్తారు ఈ సంవత్సరం. సో బ్లాక్మెయిల్కి కూడా గురి కావద్దు. ఎవరేం బ్లాక్మెయిల్ చేసినా సరే నీ ఇష్టం, ఏమన్నా చేసుకో అని తెగిచ్చి చెప్పండి. ఎంత తెగిస్తే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంత మంచిది. అది కాకుండా ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి ఈ సంవత్సరం. తీర్థయాత్రలు వెళ్ళండి, భగవద్ దర్శనాలు చేసుకోండి, దానాలు ఎక్కువగా చేయండి. అందరికీ నోటి మాటలు ఇవ్వకండి, ఎవరికి కూడా మాటలు ఇవ్వకండి. నీకు అది చేస్తాను, ఇది చేస్తాను మాటలు ఇవ్వకండి. కన్యా రాశి వారు ఈ సంవత్సరం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత ఎక్కువగా పని చేస్తే వాళ్ళకి అంత మంచిది. పని ఎక్కువగా చేయండి, మాటలు తక్కువగా మాట్లాడండి. అండ్ మొబైల్ని ఎంత దూరం పెడితే వాళ్ళకి ఈ సంవత్సరం అంత మంచిది. ఫోన్ని దూరం పెట్టండి. ఎందుకోసమంటే మీకు 7వ శని ఉన్నాడు. శని 7వ స్థానంలో ఉంటే పిప్పి పిండి వేస్తాడు. మీరు ఎవరినైతే బాగా ప్రేమిస్తారో వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా ద్వేషిస్తారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. సో మీ పక్కన వాళ్ళే, మీ కుటుంబ సభ్యులే మీకు ఇబ్బంది కలిగిస్తారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్నేహాల విషయం కానివ్వండి, రిలేషన్షిప్ విషయంలో కానివ్వండి, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఒంటరి ప్రయాణము, స్వీయ పరిశీలన, స్వాధ్యాయము, ఆత్మ పరిశీలన, యోగా ఇవి మిమ్మల్ని కాపాడతాయి. లేదంటే చంచలంగా ఉంటారు, ఇబ్బందులు ఎదురవుతాయి, గొడవలు అవుతాయి, పరువు ప్రతిష్టలు పోతాయి, దానితోటి సంపాదన కూడా దూరం అవుతుంది. కాబట్టి తెగింపుతో ఉండండి, ఒంటరిగా ఉండండి, మీ తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి, ముందుకి ప్రయాణం చేయండి. ఇది కన్యా రాశి వారికి చెప్పేది ఈ సంవత్సరం. ఇక ఈసారి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెడ్డ పేరు వస్తుంది మీకు. వాళ్ళు తీసుకొస్తారు, కానీ చెడ్డ పేరు గురించి మీకు థింక్ చేయకండి.
ఎందుకోసం అంటే లోకులు కాకులు ఏదన్నా పట్టించుకోవద్దు. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, నీకు అది జరిగింది ఇది జరిగిందని. ఎవడు ఏం చెప్పినా సరే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయి, పట్టించుకోకండి. నీ పని నువ్వు చేసుకో. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, డబ్బులు సంపాదించుకున్నామా, బ్యాంకులో డబ్బులు వేసుకున్నామా, లైఫ్ ఎంజాయ్ చేసినామా, ఇంతే. ఎవరు ఏమనుకుంటున్నారు అనేది మీకు అనవసరం. మీ పాటికి మీరు బాగున్నారా లేదా అది చూసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ సంవత్సరం ఆరోగ్య భంగం కూడా ఉంటుంది కన్యారాశి వారికి. కాబట్టి కన్యారాశి వారికి ఈ సంవత్సరం నేను చెప్పేటువంటి పరిష్కార మార్గం ఏంటంటే కనుక, మీరు ఈ సంవత్సరం విశేషంగా అక్షయ తృతీయ వరకు ఏ పని చేయకండి. అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగం చేసుకోండి. రాబోయే టైం అదృష్ట సమయం. మీకు 2 యాగాలు చేసుకోవాలి ఈ సంవత్సరం. అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగం చేసుకోవాలి, అలాగే ధనత్రయోదశికి మహాలక్ష్మి యాగం చేసుకోవాలి. ఎందుకోసం అంటే ధనత్రయోదశి తర్వాత వ్యయస్థానంలో 3 నెలలు గురుగ్రహం వస్తున్నాడు కాబట్టి ఇబ్బందులు పెడతాడు, పరువు ప్రతిష్టలు పోగొడతాడు. కాబట్టి 2 యాగాలు చేసుకోవాలి కన్యారాశి వారు. అక్షయ తృతీయ, ధనత్రయోదశికి శ్రీ మహాలక్ష్మి యాగం పక్కా చేసుకోవాలి. కాబట్టి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరము కన్యారాశి వారు విశేషంగా బగలాముఖి అమ్మవారి దర్శనం చేసుకోండి. వీలైతే గౌహతికి వెళ్ళండి. గౌహతి వెళ్ళి అక్కడ కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోండి. అక్కడ దశమహావిద్యలకు సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే చేయించుకోండి, అమ్మ దర్శనం చేసుకోండి. కానీ అక్కడ మేకలు బలి ఇవ్వడము, బలి పూజలు లాంటివి ఏమీ చేయకండి. యజ్ఞం చేసుకోండి, ప్రదక్షిణ చేయండి, అమ్మ అనుగ్రహాన్ని పొందేసినండి, అంతా బాగుంటుంది. ఒకవేళ అంత దూరం వెళ్ళలేకపోతే కనుక మనకి శక్తిపీఠం మన దగ్గరనే ఉంది కాబట్టి జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రండి, అంతా బాగుంటుంది. లేదంటే కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, బాగుంటుంది. ఇక కన్యారాశి వారు ధరించవలసినటువంటి మాల ఏమిటి అని అంటే, మీకు ఈ సంవత్సరం అంతా కూడా శనిపీడ ఎక్కువగా ఉంది, శనిగ్రహ పీడ ఎక్కువగా ఉంది కాబట్టి మయూరమాలని ధరించండి. మయూరమాల ధరిస్తే శనిగ్రహ పీడ తగ్గుతుంది. రిలేషన్షిప్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. కర్ణపిశాచిని దూరం పెట్టండి, అంటే మొబైల్ని దూరం పెట్టండి, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. కాబట్టి కన్యారాశి వారికి చెప్పేది ఏంటంటే ఇలా ఉండండి, దైవారాధన చేయండి, ఎక్కువగా గణపతి ఆరాధన చేయండి. ప్రతి మంగళవారము శ్రీ మహాగణపతి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస రెగ్యులర్గా చదవండి, అంత బాగుంటుంది. అయితే మీ యొక్క జన్మ నక్షత్రం ఏందో మీరు తప్పకుండా తెలుసుకోవాలి సరిగ్గా, ఒరిజినల్. చాలామంది పేరు రీత్యా అనుకుంటారు, పేరు రీత్యా కరెక్ట్ కాదు. మీ యొక్క జన్మ నక్షత్రం ఏదో మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పట్టి తెలుసుకోండి. pradeepjoshi.com విజిట్ అవ్వండి. నా వెబ్సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు అక్షయ తృతీయకి రావాలన్నా అక్కడనే బుకింగ్ చేసుకోవచ్చు, నా అపాయింట్మెంట్ కావాలన్నా అక్కడనే బుక్ చేసుకోవచ్చు. అలాగే అక్షయ తృతీయ, ధనత్రయోదశికి అక్కడనే బుకింగ్ చేసుకోవచ్చు. జాతకం, మెయిన్ జాతకం, మీ జాతకం మీ చేతిలో ఉండాలి. నీ జాతకం నీ దగ్గర లేకపోతే నీకేం తెలియదు, నువ్వెవరు, నీకు ఏది కలిసి వచ్చే రోజు ఏంది, నీకు కలిసి వచ్చే నంబర్లు ఏంది, కలిసి వచ్చే దిశ ఏంటిది, నీకు కలిసి వచ్చే మంత్రం ఏంటి, అన్ని డీటెయిల్స్ మొత్తం కూడా నీ జాతకంలో మేము ఇస్తాం. అది PDF రూపంలో వస్తాయి. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేసి హోరోస్కోప్ PDF ఆర్డర్ చేయండి. మీ యొక్క జీమెయిల్కి, మీ మెయిల్కే ఆ PDF వస్తుంది. చక్కగా చదువుకోండి, అది మీకు లైఫ్ టైం ఉపయోగపడుతుంది ఆ జాతకం. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే.